హౌ టు గివ్ ఏ ప్రెజెంటేషన్. ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి స్టార్టింగ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్? ఇవన్నీ కాదు, జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి. మాక్సిమం ఆఫ్ ది అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లేదు అంటే నా డ్రెస్సింగ్ ఎలా ఉందో, నా లాంగ్వేజ్ ఎలా ఉందో, ఏమన్నా తడబడుతూ ఉన్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇంతసేపు ఎక్కడ కూర్చున్నారు, అక్కడే కూర్చుంటారు అండ్ మీ లైఫ్ కూడా అక్కడే అయిపోతుంది. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, దెన్ ఓన్లీ మ్యాజిక్ హ్యాపెన్స్. మీకున్న నాలెడ్జ్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే అది అక్కడే అయిపోతుంది. అందుకని ఫస్ట్ మీకున్న కంఫర్ట్ జోన్, మీ కంఫర్ట్ జోన్ ఏంటి? ఎవరితో మాట్లాడకపోవడం. మీ కంఫర్ట్ జోన్ ఏంటి? ఎవరితో ఇంటరాక్ట్ కావలేకపోవడం. మీ కంఫర్ట్ జోన్ ఏంటి? మీ లాంగ్వేజ్, నాకు తెలుగు వచ్చు, అక్కడే అయిపోతాను. మీ కంఫర్ట్ జోన్ ఏంటి? సెమిస్టర్స్ ప్రిపేర్ అవ్వడం, అక్కడే ఆ నాలెడ్జ్ మాత్రమే సరిపోతుంది, నాకు ఫర్దర్ వద్దు. మీ కంఫర్ట్ జోన్ ఏంటి? ఇక్కడే అయిపోతాను, నాకు ఏ స్కిల్ వద్దు, జస్ట్ పాస్ అయితే చాలు. ముందు ఇది జరగాలంటే మీరు ఏం చేయాలి? మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం స్టార్ట్ చేయాలి. అది చాలా కష్టమే, అయినో, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటికి రావాలంటే మీరు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో, మీరు ఏదైతే చేయలేకపోతున్నారో, బట్ అది మీకు అవసరం కానీ మీరు చేయలేకపోతున్నారు, మీరు గట్టిగా కష్టమైన పర్లేదు 2 days ట్రై చేద్దాం, 3 days ట్రై చేద్దాం, కష్టమైన జస్ట్ స్టార్ట్ ఇట్, అంతే. అది ఏదైనా ముందు స్టార్ట్ చేస్తే మీరు ఒక డైలామా నుంచి, ఒక దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఏంటి? మీ మైండ్ లో ఒకటి ఇంక రన్ అవుతుంది, లేదు ఇంతవరకు మీరు భయపడుతున్నారు, ఆ భయం నుంచి మీరు ఫస్ట్ బయటకు వచ్చేస్తారు. సో ఏం చేయాలనుకున్నా జస్ట్ మైండ్ లో వాళ్ళు వీళ్ళు ఇవన్నీ తీసేయండి. జస్ట్ ఫస్ట్ స్టెప్ ఈస్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ వాట్ యు వాంట్ టు డూ, జస్ట్ స్టార్ట్ ఇట్. సో ప్రెజెంటేషన్ లో బేసిక్ టిప్స్ ఏంటి అంటే, ఇప్పుడు వచ్చి నించున్నాను, జస్ట్ నించుంటే సరిపోతుందా? నేను చెప్పగలిసిన టాపిక్స్ మీకు అన్నిటికీ షేర్ చేయాలి, అర్థమయ్యేలా షేర్ చేయాలి. ఇలా నించొని మై నేమ్ ఈస్ సాయిషా, మై ఫాదర్ నేమ్ ఈస్, ఏదో మీకు వచ్చింది ఇలా కట్టుకొని చేతులు కట్టుకొని బుక్ లో ఉన్నట్టు చదివితే ఇంప్రెస్ అవుతారా? మరి ఎలా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు? కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఈ 3 మీరు మెయింటైన్ చేయగలరు. బాడీ లాంగ్వేజ్, మీరు టాపిక్ ఎంత దారుణంగా ఎంత చెత్తగా ప్రిపేర్ అయినా మీ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కాన్ఫిడెంట్ గా ఫస్ట్ నించోవాలి. నో వన్ కెన్ డూ ఎనీథింగ్ టు మీ. ఎవరైనా ఏమైనా చేస్తారు నేను ఇక్కడ నించున్నందుకు? నో కదా. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? భయపడుతూ నించోకండి. పైకి వచ్చారు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, జస్ట్ బీ కాన్ఫిడెంట్. దాని తర్వాత బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్స్ కానీ మీ ఫేస్ కానీ ఎందుకు టర్న్ చేయమంటున్నాను అంటే, మీరు ఏదైనా మాట్లాడే వాయిస్ కానీ మాట్లాడే లైన్స్ కానీ సంథింగ్ ఏదైనా మిస్టేక్ పోయినా మీ చేతులు రైజ్ అప్ చేసి చేస్తారు కదా, అందులోనే సగం కవర్ అయిపోతుంది. ఒక మాట నాకు పూర్తిగా చెప్పడం రాలేదు, బట్ నా హ్యాండ్ గెస్చర్స్ వల్ల మీకు ఏమవుతుంది? ఆ టాపిక్ ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. సో నేను సగం చెప్తేనే నా హ్యాండ్ గెస్చర్స్ వల్ల మీకు 100% అర్థమవుతుంది. సో అందుకనే మీ బాడీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా యూజ్ చేయమని చెప్పండి. అండ్ ఆల్సో ఏంటి? ఐ కాంటాక్ట్. మీరు ఎంత పెద్ద పర్సన్స్ అయినా, ఎంత చిన్న పర్సన్స్ అయినా, మీరు ఈ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయలేకపోతే, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, మెయిన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ఆల్ విల్ థింక్ ఏమనుకుంటారు మీ గురించి? మేబీ షీ హ్యాస్ నో నాలెడ్జ్, అంతే కదా. సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళకి సబ్జెక్ట్ లేనట్టు కాదు, ఉంది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్, వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల వాట్ యు థింక్? వీళ్ళకి అసలు సబ్జెక్టే లేదు, అంతేనా? అన కదా. సో మీకు సబ్జెక్ట్ ఉండి చెప్పలేకపోవడం అనేది మీరు ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి? ఈ 3 things: కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్. ఈ ఐ కాంటాక్ట్ మీరు మెయింటైన్ చేయగలిగితేనే, జస్ట్ ఐ కాంటాక్ట్, అక్కడ మాట్లాడుతున్నారు, సైలెంట్ అయిపోయారు. సో మీరు ఐ కాంటాక్ట్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మీరు ఏదో పెద్ద చేంజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లే, అరిచి చెప్పాల్సిన అవసరం లే, జస్ట్ మీ ఐ కాంటాక్ట్ ద్వారానే. సో బేసిక్ మీ ప్రెజెంటేషన్ ని 75% ఫుల్ఫిల్ చేసే ఏంటి? ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అండ్ సెకండ్ వన్ ఈస్ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఐ కాంటాక్ట్. అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్ డన్, మీకు ఇవన్నీ వచ్చేసాయి. సో
ప్రెజెంటేషన్ కి ఏమేమి ఇవ్వాలి, ప్రెజెంటేషన్ కి ఏమేమి ఉండాలి, ఒక టాపిక్ ఏదైనా ఉండాలి, మాట్లాడడానికి ఉండాలి కదా. సో ఆ టాపిక్ లో ఏమేమి చెప్పాలి, కంటెంట్స్ అంటారు. కంటెంట్స్ మీరు ఏమేమి టోటల్ ప్రెజెంటేషన్ లో ఏమేమి ఇస్తారు అనేది మీ బుక్ లో ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయి బుక్ మొత్తంలో అనేది ఒక కంటెంట్ లో ఇస్తారు. స్టార్ట్ వచ్చేసరికి ఆ టాపిక్ గురించి ఇంట్రడక్షన్, అండ్ దాని తర్వాత ఏంటి, హోల్ మీ ప్రెజెంటేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ది ఫోర్త్ పార్ట్. తర్వాత దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఆల్సో దానికి ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉంది, థ్యాంక్ యూ చెప్పి ఏమైనా క్వారీస్ ఉన్నాయని అడుగుతారు. దిస్ ఈస్ ది బేసిక్ ప్రెజెంటేషన్, ఏమంటారు, ఒక గైడ్ లాంటిది. సో ఇది అందరూ చేసేది. బట్ వాట్ ఈజ్ యువర్ యూనిక్నెస్? ప్రెజెంటేషన్ అనగానే అందరూ ఏం చేస్తారు, సేమ్ ప్రతి ఒక్కరు ఒక పీపీటీ ప్రిపేర్ చేస్తారు. అందరి దాంట్లో సేమ్ కాన్సెప్ట్స్, టాపిక్ హెడ్డింగ్ ఉంటుంది, కంటెంట్స్, దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు, అండ్ ఆల్సో దాని గురించి మాక్సిమం ఏం చేస్తారు, ఒక బాడీ అందులో ఏమేమి ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎనీథింగ్. దట్స్ ఇట్. దాని తర్వాత దానిలో యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చెప్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఫ్యూచర్ స్కోప్ ఏమైనా ఉందా, థ్యాంక్ యూ చెప్తారు, అయిపోతుంది. ది పిపిటి వాస్ వెరీ బోరింగ్, ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు స్లీప్, ఇంతే అనా కదా. మీ ప్రెజెంటేషన్ ని యూనిక్ గా క్రియేట్ చేయాలంటే వాట్ యు హ్యావ్ టు డూ, మీ ప్రెజెంటేషన్ ని డిఫరెంట్ గా, యూనిక్ గా, ఇంతసేపు మీ సోదంతా వినాలి అంటే ఎంత పేషెన్స్ కావాలి. మార్నింగ్ ఫుల్ గా కడుపు నిండా తినేసి వచ్చిండాలి. బట్ ఇఫ్ వాడు తినేసి వస్తే వాట్ విల్ హ్యాపెన్, నిద్రపోతాడు, అంతే కదా. సో మరి అంతసేపు మీ ప్రెజెంటేషన్ వినగలగాలి అంటే మీరు ఏం చెయ్యాలి, ఇదే క్లాస్ లో ఒక ప్యానల్ పెట్టి క్లాస్ పెడితే ఎంతసేపు చూడగలుగుతారు, మూవీ పెడితే ఎంతసేపు చూడగలుగుతారు. క్లాస్ పెడితే మాక్సిమం 10 minutes, అదే సినిమా అనుకోండి 2.5 hours 3 hours, ఎంతసేపు పెట్టినా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చూడగలుగుతారు, ఇంట్రెస్ట్ లేకపోయినా చూడగలుగుతారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది, మీ ఇంట్రెస్ట్. క్లాస్ అనగానే ఆ వర్డ్ లోనే చాలా బోరింగ్, సినిమా అంటే సంథింగ్ డిఫరెంట్, ఏముంటాయి, చేసెస్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, పెద్ద స్టోరీ ఉంటది, ఇంకా చాలా లేదు నేను చెప్పను. ఇవన్నీ ఉంటాయి కాబట్టి యు ఆర్ మోర్ ఫోకస్డ్, మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మూవీస్. సో మీ ప్రెజెంటేషన్ ని కూడా యూనిక్ గా అందరికి నచ్చేలా చెప్పాలి, ఇంట్రెస్ట్ కలగజేయాలి అంటే ఇంకా డిఫరెంట్ గా స్టార్టింగ్ లో ఏమేమి స్టార్ట్ చేస్తారు, డిఫరెంట్ గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది జస్ట్ 1 minute మీరు దాని మీద ఫోకస్ చేసి స్టార్టింగ్ దాంతో స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఆడియన్స్ కి మధ్య ఒక ఇంటరాక్షన్, ఒక ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం కాన్సెప్ట్ చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఏదో ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ మీ కాన్సెప్ట్ ని 4 minutes అన్నా వినగలుగుతారు. దెన్ ఆ తర్వాత మీరు మిగిలిన ప్రెజెంటేషన్ మీరు ఎలా చెప్తున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. దానికోసం మీరు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, వేటితోటి స్టార్ట్ చేయాలి మీ ప్రెజెంటేషన్, దానికోసం నేను ఒక లిస్ట్ ఇస్తాను. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ విత్ ఎ స్టోరీ అని చెప్పొచ్చు, కోట్ అని చెప్పొచ్చు, డైలాగ్, మీమ్, ఎనీథింగ్. అండ్ ఆల్సో క్వశ్చన్ ఏదైనా అడగొచ్చు కదా. దాని తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎవరిదైనా స్టోరీ నిజంగా జరిగింది, ఏదంటే ఎక్కడ న్యూస్ లో చూసారు, ఏదైనా స్టాటిస్టిక్స్ అంటారు, అగ్రికల్చర్ గురించి చెప్పేటప్పుడు పర్ ఇయర్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఇయర్ లో ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ అలా రీజన్ చెప్పుకుంటూ స్టార్ట్ చేశారనుకోండి, ఓ నిజంగా ఇలా జరిగిందా, అందరికీ ఆ థాట్ క్రియేట్ అవుతుంది. సో ఆ థాట్ క్రియేట్ అవ్వాలంటే మీరు ఏదో అని స్టార్ట్ చేస్తే
ఎవరు చూడరు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి స్టార్ట్ చేయాలి. తర్వాత మీ ప్రెజెంటేషన్ కి మూవ్ అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్తారు కదా. థ్యాంక్ యూ చెప్పినప్పుడు చెప్పగానే జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి. నేను చెప్పిన టాపిక్స్ లో ఎనీ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి, ఐ విల్ ఇంప్రూవ్ దెమ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో. అప్పుడు ఎంగేజ్మెంట్ క్రియేట్ అయ్యి దే విల్ ఇంటరాక్ట్ విత్ యూ. ఇవేవి చేయకుండా వచ్చావు వెళ్ళాము అంటే వాట్ ఈస్ ది మీనింగ్? సో ఇవన్నీ ఫస్ట్ ఫుల్ఫిల్ గా మీరు చేయగలిగితే ఇక్కడగా ఎక్కడైనా మీకు జాబ్ వస్తుంది, ఎక్కడైనా యూ కెన్ అచీవ్.